పరిపాలనా సౌలభ్యం, పాలనా వికేంద్రీకరణ ఈరోజు జిల్లాల పునర్విభజనకు దోహదపడుతున్నాయి. అందులో భాగంగానే 14 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అడ్డగోలుగా విభజన అయినటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్లో 2014 నుండి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్న జిల్లాల పునర్విభజన ప్రక్రియకు మాత్రం కనీసం నాంది పలకలేదు. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిన ఈరోజు మాత్రం జిల్లాల విభజన జరిగింది. మొత్తం 26 జిల్లాలుగా విభజించారు. కాకపోతే ఆ విభజన లోపభూయిష్టంగా ఉందని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు మరో 3 కొత్త జిల్లాలను పెట్టి 29 జిల్లాలు ఇచ్చింది. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రానికి ఈశాన్యంగా ఉన్న పలాస హెడ్ క్వార్టర్గా జిల్లాని ఏర్పాటు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించి మళ్ళీ యూటర్న్ తీసుకోవడంతో పలాస పరిసర ప్రాంతం వాసులందరూ తమ జిల్లా తాముకు ఎందుకు ఇవ్వరని ఈరోజు పలాస కేంద్రంగా ఈరోజు సమావేశమయ్యారు. ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి ఈ డిమాండ్లో పలాస జిల్లా వచ్చేంత వరకు పోరాటాలకు పురిటిగడ్డని చిక్కోలు జిల్లాలో పలాస జిల్లా కనుక ఆవిర్భవిస్తే తెల్ల బంగారంకి పెట్టింది పేరుగా చెప్పుకున్నటువంటి పలాస ఈరోజు ప్రపంచానికే సుపరిచితం. అటువంటి జిల్లా ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యూటర్న్ తీసుకోవడంలో కారణం ఏంటి? ఈ పోరాటానికి నాంది పలుకుతున్నటువంటి నాయకులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు పలాస జిల్లా ఇస్తామన్నారు, ఎవరు అడగలేదు. అలాంటిది ఇస్తామని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఏ విధంగా తీసుకొచ్చారు? పలాస అనేది జిల్లా కేంద్రంగా ఏర్పడడానికి అన్ని అర్హతలు ఉంది. అంటే ఒక జనాభా ప్రాతిపదికే కాదు, భౌగోళికంగా వికేంద్రీకరణ పరంగా పరిపాలనా సౌలభ్యం కోసం తప్పకుండా పలాసకి అంటే ఏవైతే విభజన జరిగిందో 26 జిల్లాలు చేశారో 26 జిల్లాల్లో ఒకవేళ జిల్లా ఇవ్వాల్సి వస్తే కంపల్సరీ పలాసనే ఫస్ట్ ప్లేస్ ఉంది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లాలోనే హైయెస్ట్ ఇక్కడే బిజినెస్ సెంటర్, అంటే ప్రపంచానికే తలమానికమైన జీడిపప్పు అయితేనేమి ఇంకా చాలా ఇట్లో శ్రీకాకుళం కంటే పలాసనే ముందు. శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో పలాసదే పెద్దవాట, అంటే పూర్తిగా 100% పెద్దవాట. అది జిఎస్టీ మనకి అది కనిపిస్తున్న ఇదే ఫిజికల్గా మనకి ఎవ్రీ రిపోర్ట్లో కూడా కనిపిస్తుంది. నాట్ ఓన్లీ దట్, ఇంత ఇవేదో శ్రీకాకుళం కూడా ఇన్ని విలేజెస్ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా వీళ్ళందరూ చెప్పినట్టుగా 200 కాదు 400-500 విలేజెస్ చాలా కనెక్షన్ అనమాట. పలాసకు ఉన్నంత ఇంకొక రకమైన ఏది లేకుండా ఇవ్వాల్సి వస్తే మాత్రం పలాసకి ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు ఈ పోరాటము లేకపోతే ఇది ఒక అసైన్మెంట్ ఏదోని దువ్వాడ శ్రీధర్ గారు తీసుకున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ మనిషి అది తలుచుకున్నాడు. తప్పకుండా దానికి మేమందరం కూడా మనసా వాచ కర్మ తప్పకుండా మా వంతుగా మేము పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ జిల్లా కేంద్రంగా ఏర్పడడానికి తప్పకుండా ఏవైతే కావాలి. ఇప్పుడు సబ్జెక్టు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు అది మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు నా ముందు మాట్లాడిన మాటల్లో ఎవరు ఆయన ఉద్దానం నుంచి వచ్చారు ఒక ఆయన వినోద్ డాక్టర్ గారు వీళ్ళు చెప్పినవి యాక్చువల్గా అయితే అవి హిస్టారికల్ ఇవి అంటే ఫ్యాక్ట్స్. హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని బిఫోర్ ఇండిపెండెన్సే మనకి ఇక్కడ కిసాన్ సమ్మిట్ ఇంకా చాలా సమ్మిట్లు జరిగినప్పుడు శ్రీకాకుళంకి విడిచిపెట్టి ఈవెన్ పెద్ద మనుషుల ఒప్పందంలో కూడా శ్రీకాకుళంకి అంత ప్రముఖ స్థానం ఉన్నప్పుడు ఎందుకు ఇది జిల్లా కేంద్రంగా ప్రకటించకూడదు? జిల్లా కేంద్రంగా తప్పకుండా ప్రకటించాలి. ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక దేశం ఏర్పడాలంటే ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం ఆ 4 తీసుకుంటే ప్రదేశం ఇంత భౌగోళికంగా ఇంకొక మంచి ప్లేస్ ఏదీ లేదు. పరిపాలన పలాస ఒక డివిజన్ మేము తెస్తే మేము తెచ్చాం అనుకున్నప్పుడు ఒక జిల్లా కేంద్రం తెచ్చి ఆ పేరు మీరు కొట్టండి, మేము తెచ్చాం, జిల్లా కేంద్రం తెచ్చాం, ఇదో మా పరిపాలనని. డివిజన్ అనేది కామన్గా వచ్చింది, అది ఎవరో చేస్తే ఏమీ కాదు. అది డివిజన్లోనే మనకు మొదటి నుంచి బిఫోర్ ఇండిపెండెన్స్ టెక్కలు కాదు, మన ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు చేయాలనేది ఒక ప్రాతిపదిక ఉంది. డివిజన్ వచ్చినప్పుడే జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయనేది నా భావన. చూస్తే కనుక జనాభా ప్రాతిపదికన చూసినా భౌగోళికంగా చూసినా పలాస జిల్లా ఇవ్వడానికి ఎట్టి పరిస్థితులకు ఏ అంశాలు కూడాను దోహదపడే విధంగా ఉన్నాయే కానీ జిల్లా ఇవ్వకుండా అడ్డుపడుతున్న వారి తాలూకు ప్రక్రియని ఎండగట్టేందుకు ఈరోజు మాత్రం పోరాటం ప్రారంభించారు. చూస్తే కనుక ఇది నాంది జిల్లా సాధించేంత వరకు కూడాను పలాస వాసులు కంటి మీద కుణుకులేనటువంటి పోరాటాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారండి. ఖచ్చితంగా ఉన్నారండి. ఇది గవర్నమెంట్కి ఒక అపీల్. ఎందుకంటే 100% డిజర్వింగ్ ప్లేస్ ఇది ఈ పలాస అనేది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా చాలామంది వెనుకబడిన ప్రాంతం అని ఒక నానుడు అయిపోయింది. నేనేం చెప్తానంటే శ్రీకాకుళం దేశంలోనే ఒక సంపన్నవంతమైనటువంటి ప్రాంతం.
సంపన్నవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పాలకులు గతంలో స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత దీన్ని వాడుకున్నారు, కానీ దీన్నేమి అప్ టు డేట్గా కొంత ఇదే చేయలేదు, వెనుకబాటుకు చేశారు. ఎందుకంటే ఒకే ప్రాంతంగా ఉన్నటువంటి నాటి కళింగసీమని నదులు పుట్టే ప్రదేశమేమో ఒరిస్సా అన్నారు. స్వతంత్రం ముందు ఇది నదులు ప్రవహించి మనకు నీరు కావాలి, సాగునీరు త్రాగునీరు కావాలన్న ప్లేస్నేమో ఆంధ్ర అన్నారు. ఇలా నదులు పుట్టిన వాటిని నదులు ఇదిగా 2 రాష్ట్రాలుగా పెట్టి అంతర్రాష్ట్ర నదీ జలాలుగా పెట్టారు. తర్వాత ఇక్కడ సంపన్నవంతమైన ప్రాంతం ఉన్నాను కదా, పేద ప్రజలు, అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజలు దేశ విదేశాల్లో వలసలు పోయి కట్టుకోవడానికి బట్ట లేక, వేసుకోవడానికి చెప్పులు లేక, కడుపు నిండా తిండి లేక వీళ్ళు దేశాల పట్టు తిరుగుతున్నారు కదా. 78 సంవత్సరాలు అయింది. ఈ ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వాళ్ళు వలసలకు కారణం ఏంటి? ఈ కళింగసీమ అంటే ఆంధ్ర పాలకులు పెట్టిన పేరు ఉత్తరాంధ్ర. ఈ కళింగసీమ ప్రాంతవాసులు 50 లక్షల మంది వలసలు వెళ్ళారు. ఇంత ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ పలాస పరిసర ప్రాంతం ఈరోజు జిల్లా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్న వెనక ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఈ యూటర్న్ తీసుకున్న ప్రక్రియ కొనసాగింది. ఏమో పాలకులే చెప్పాలి, ఆ విషయం పాలకులే చెప్పాలి. ప్రజలకు అంతా తెలుసు, అమాయకులు కాదు. వారు చేయవలసింది వారు చేశారు, ప్రజలు చేయవలసింది ప్రజలు చేస్తారు. అది ఖచ్చితంగా దానికి ఒక టైం వస్తుంది, దానికి ఒక టైం రావాలి కూడా. అందుకు చూస్తే కనుక పలాస ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు యూటర్న్ తీసుకోవడం వెనక ఎవరు కుతంత్రం దాగుందన్న విషయాన్ని వారు చాటుకున్నారు. ప్రజలే ఈరోజు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి పలాస జిల్లా సాధించేందుకు వేసినటువంటి ఈ అడుగులో మేము కూడా వెనకుంటాం అన్నటువంటి భావన కల్పించారు. చూస్తే కనుక ప్రస్తుతం ఇదొక బీజం నాటారు. ఏదంటే జీడిపి పిక్క కూడాను చూస్తే కనుక దాని ఆకారం కూడా ఒక బీజం. అటువంటి ఆకారం ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షణ చేసుకున్నటువంటి పలాస రేపు కొత్త జిల్లాగా ఆవిర్భించకపోతే ఆ తెల్లదనం మసిబాయే రోజులు దగ్గరలో ఉన్నాయంటే సార్, మాకు జిల్లా వచ్చేటంత వరకు ఖచ్చితంగా శాంతియుతంగా అందరం కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తాం, పోరాటం చేస్తాం, సాధించుకుంటాం. మా వెర్షన్ ఒక్కటే సార్. ఈరోజు 13, 26, 23 నుంచి 5 అన్నారు, 5 నుంచి 3 ఇచ్చారు. 29 జిల్లాల్లో 12 జిల్లాలు 28 ముక్కలు చేశారు. మా జిల్లాని మాత్రం అలాగే ఉంచారు. అంటే దీని అర్థం ఏంటంటే మా జిల్లాలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ విజయవాడ, ఈ హైదరాబాద్లో కార్మికులుగానే బతకాలన్న ఉద్దేశం. దయచేసి నాయకులు ఎవరైనా సరే, మీకు ఇంకా 3.5 ఏళ్ళు ఉంది టైము. ఇమ్మీడియట్గా మీరు నిజంగా మీరు తప్పు చేయలేదు అనిపించుకుంటే మా జిల్లాను మాకు ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మీకు ఆహ్వానిస్తాం, మీరు చేసిన దానికి ఒప్పుకుంటాం. మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో రాజకీయాలకు అతీతంగా కేవలం పలాస పరిసర ప్రాంతాల ప్రజలనే పరిగణలోకి తీసుకుంటున్నారు. భావితరాలకి పలాస జిల్లా కనుక వచ్చేలాగుంటే దీని ఖ్యాతి ఇనుబడింపడానికి ఇంకా దోహదపడుతుందన్నటువంటి ఒక సంకల్పం ఈరోజు ఆ ఆశయం దిశగా అడుగులేస్తుంది సార్. ఖచ్చితంగా అడుగులు వేస్తుంది సార్. ఒక 48 అవర్స్ మంది మేము అనుకున్నాం, చిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక జస్ట్ ఒక యూట్యూబ్లో ఒక వీడియోలు చేస్తే ఇంతమంది వచ్చారు. ఈరోజు ఎన్నో ఆంక్షలు పెట్టారు, అక్కడ పోలీసు వారు అడ్డుకున్నారు, మీకు తెలుసు, రాణించకుండా ఆపించేశారు. అయినా ఎంతమంది వచ్చారు, మేధావులందరూ ఉన్నారు. వీళ్ళందరూ సూచనలు సలహాలు తీసుకొని రాజకీయాలకు అతీతంగా మాకు ఇక్కడ ఏమి డీవియేషన్స్ లేవు. మేమందరం కూడా మా ప్రాంత అభివృద్ధి కోసం చేస్తున్నాం. మాకు ఇంకేం లేదు సార్. మేమందరం కూడా మా కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం, యువతకు వచ్చే ఉపాధి అవకాశాల కోసం రేపు సోంపేట, పలాస నియోజకవర్గం, టెక్కలి, పాతపట్నం విపరీతమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటిలో కూడా విపరీతమైన ఫ్యాక్టరీస్ రావచ్చు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కూడా ఖచ్చితంగా రాజాం, ఎచ్చర్ల, శ్రీకాకుళం, నర్సన్నపేట, ఆమదాల వలస కలిస్తే అది బ్రహ్మాండమైన జిల్లాగా ముందుకెళ్తుంది. మాకు దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకపోతే సిపిఎం, సిపిఐ ఆర్ బీజేపీ నాయకులు కానీ మేమందరం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్. దయచేసి మానవతా కోణంలో మాకు అన్యాయం చేయకండి. మాకు పలాస జిల్లా ఇస్తామని ప్రకటించారు. 5 జిల్లాలు కూటమి ప్రభుత్వం వచ్చి ఇస్తానన్నది. దయచేసి మా జిల్లాను మాకు ఇవ్వండి. మేము ఆటోమేటిక్గా అభివృద్ధి చెంది ఈరోజు వైజాగ్ ఎలాగ అభివృద్ధి చెందింది సార్, ఇండిపెండెంట్గా అభివృద్ధి చెందింది, అలాగే పలాస కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇది చూస్తే కనుక ప్రస్తుతం 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్ను పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 26 జిల్లాలుగా పునర్విభజన చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఆ విభజన లోపభూయిష్టంగా ఉందని చెప్పి మరో 2 నియోజకవర్గాలు కలిపి 28 జిల్లాలుగా విభజించారు. కాకపోతే ఈ జిల్లాల విభజన ప్రక్రియలోనే పలాస పేరును ప్రతిపాదించిన తర్వాత ఈరోజు ఆ పేరును తొలగించడానికి మాత్రం వీళ్ళు సీరియస్ తీసుకుంటారు. చూస్తే కనుక పలాస జిల్లా వచ్చేస్తుంది అన్నటువంటి ఆశగా ఎదురు చూస్తున్న క్షణంలో
జరిగినటువంటి పరిణామంలో నిరాశే మిగిలింది. పలాస జిల్లా అవుతుంది అని ఇటు వృద్ధులు, మహిళలు, యువత అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్న ఈ టైంలో రాలేదు అనేది ఒక పిడుగులాంటి విషాదకరమైన వార్త విన్నాక చాలా బాధ అనిపిస్తుంది. ఏ దుష్ట శక్తులు ఈరోజు పలాస వాసులను అటువంటి మదనపాటుకు గురి చేసినట్టు దారితీసింది? ఏ దుష్టశక్తి దీని వెనక ఉన్నా ఎవరి ప్రాయశ్చిత్తం వాళ్ళు పొందక మానరు. భావి తరాల కోసం మన తరం పోయినప్పటికి కూడా భావి తరాలకు ఆవశ్యకత ఏర్పడుతుంది. పలాస జిల్లాగా ఖచ్చితంగా ఏర్పడాలి. అందరి మనసులో ఉన్న ఒక మాటను ఎవ్వరూ కల్పించలే. బాబా గారు గంట కట్టారు ఈవేళ. ఆ గంట గణగణ మోగాలి. పలాస జిల్లా సాధన వరకు అందరూ కృషి చేయాలి. చిన్న పిలుపుకే ఇంతమంది వస్తే గంటగాని గట్టిగా మోగితే అందరూ సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా బాబా గారి వెనక నిలబడతాము. ఆ గంట శబ్దం కూటమి నేతల చెవుల్లో ఈరోజు సీసం పోసే పరిస్థితి ఉందా? అంటే ఎంత దూరం వినిపిస్తే అంత అవసరం కూడా. ఆ మోగడం అనేది ఆగకూడదు. ఇది ప్రారంభం. ఈ ప్రారంభానికి తప్పకుండా శ్రీకారం అందరూ చుడతాము. ఇక్కడ హాజరైన వాళ్ళంతా మేధావి వర్గం, ఆలోచించిన వర్గమే వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎంతో ఉద్యమకాలు నడిపిన మహామహా నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఉద్యోగ వర్గాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఒక ఎత్తు సహకారం అయితే మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సగం సహాయం చేయాలి. చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. పలాస సాధించి తీరాలి సార్. తెల్ల బంగారానికి పెట్టింది పేరుగా చెప్పుకున్న పలాస జిల్లా వస్తుందన్నటువంటి ఆశపడిన జిల్లా ఈ ప్రాంతం ప్రజలకు మాత్రం అడియాసలే మిగిల్చారు. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఏ కుతంత్రదారులు ఈరోజు పలాస జిల్లాని అడ్డుకున్నారన్నటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక ఈ ఒక్క పిలుపుకే ఈరోజు ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు, అవధూరాలు ఉన్నా కూడా ఇంతమంది వచ్చి తమ మనోగతాన్ని వినిపించుకుంటున్నారు. అంటే పలాస జిల్లా త్వరలోనే ప్రకటించబడుతుందన్నటువంటి సంకేతాలు ఈరోజు ఇచ్చేసినట్ట. ఖచ్చితంగా పలాస జిల్లాను సాధించుకోవాలంటే ప్రజలు చైతన్యవంతంగా రోడ్ల మీదకు రావాల్సిందే. ప్రజలు రోడ్ల మీదకు వస్తే ఆపే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే కంచం పళ్ళెం ముందు పెట్టి అన్నం పెట్టని పరిస్థితి కనిపిస్తుంది. గత వైఎస్ఆర్ ప్రభుత్వం జిల్లాల విభజనలో శాస్త్రీయ పద్ధతి అనుసరించలేదు. టెరిటోరియల్ పార్లమెంటరీ నియోజకవర్గం తీసుకున్నారు. దీన్ని మేము సరిచేస్తామని కూటమి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు జిల్లాల లిస్టులో పలాసను పెట్టారు. పలాసను పెట్టి మళ్ళీ దానికి సబ్ కమిటీ వేసి దాంట్లో కూడా పలాసను లిస్టు పెట్టి ఈరోజు పలాస ప్రకటించుకుంటున్నారు. ఖచ్చితంగా పలాస కేంద్రంగా ఉద్దానం జిల్లా, ఉద్దానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేశంలోనే ఉద్దానానికి ఒక ప్రత్యేకత ఉంది. అది అన్ని రకాలుగా ప్రత్యేకత ఉంది. ఉద్దానంలో క్యాజు పరంగా ప్రత్యేకత ఉంది, వీరగుండమ్మ పరంగా ప్రత్యేకత ఉంది, ఉద్యమాల పరంగా ప్రత్యేకత ఉంది. అందుకని ఉద్దానం అనేటటువంటిది ప్రపంచానికే ఒక ఖ్యాతిగా ఉన్నటువంటి ప్రాంతం కనుక ఉద్దానం జిల్లాగా పలాస కేంద్రంగా ఉద్దానం జిల్లా ప్రకటించాలి. అందుకొరకు విద్యార్థులు, మేధావులు, మొత్తం అన్ని వర్గాల ప్రజలతో కలిసి జిల్లా సాధించేంత వరకు పోరాడదాం. ఇవాళ ఇది ప్రాథమికంగా ఒక సమాలోచన చేసుకునేటటువంటి సమావేశం. రేపు కార్యాచరణ చేసి రోడ్ల మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ జిల్లా సాధించేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది. చూస్తే కనుక మినీ ఊటీగా చెప్పుకునే ఉద్దానం ప్రాంతం పలాసకి కనెక్టివిటీ ఉండడం, ఇక్కడ తెల్ల బంగారం తయారీకి పెట్టింది పేరు పెట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా కొత్త జిల్లా ప్రతిపాదనలో ఎంతగానో దోహదపడతాయి. భౌగోళికంగా జనాభా ప్రాతిపదికను చూసుకుని కూడా జిల్లా ఇచ్చేందుకు అవసరమైన అన్ని అంశాలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈరోజు మాత్రం జిల్లా ఇవ్వకుండా ఈ ప్రాంతం వాసుల వెనుకబాటుతనానికి ముందు వరుసలు ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్త జిల్లా సాధించేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తుంది. శాంతియుతంగా తాము చేస్తున్న ఈ ప్రయత్నంలో అల్టిమేట్గా సక్సెస్ మాకే వస్తుందని ఆశగా చూస్తే కనుక ఏ విధంగా తీసుకొచ్చి ఈ పరిణామాన్ని ఉద్దానం పలాస కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించిందని చాలా ఆశాభావంగా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతం నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా జీడిపి అక్షరాస్యత చాలా తక్కువ ఉండి వలసలు వెళ్ళిపోయే ప్రాంతం. ఇక్కడ పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే పరిపాలన సౌలభ్యం, అలాగే ఉద్యోగ అవకాశాలు పెరిగి ఇక్కడున్న స్థానిక సమస్యలు ఏమున్నాయో అది నేరుగా ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకెళ్ళడానికి, ఇక్కడుండే ఈ ప్రాంతంలో అలాగే ఉండే స్థానిక కిడ్నీ సమస్య, అలాగే రైతుకు గిట్టుబాటు ధర, అట్లాంటివన్నీ కూడాను మనం నేరుగా సాధించుకొని పరిపాలన సౌలభ్యం కోసం చాలామంది అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా లబ్ధి పొందుతుంది. కాబట్టి మేధావులు,
విద్యావంతులందరూ కూడాను పలాస కేంద్రంగా ఇది మా ఆకాంక్ష తప్పించి మేము డిమాండ్గా చెప్పే పరిస్థితి రోజురోజుకి డిమాండ్ పెరిగాక ప్రజల నుంచి వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. చూస్తే కనుక స్వతంత్రం ముందు ఒడిశాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ విభజన భాషా ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉంటూ కూడాను ఈశాన్యంగా ఉన్నా కూడాను కనీస అభివృద్ధికి నోచుకున్నటువంటి పలాస పరిసర ప్రాంతాలన్నీ కూడాను ఈరోజు జిల్లాగా కనుక ఆవిర్భిస్తే రాజకీయ పరంగా కొంతమందికి నష్టం జరుగుతుంది అన్నటువంటి ఒక దురుద్దేశం ఈరోజు జిల్లా ప్రకటించి వెనక్కి తీసుకున్నారు. ఈ విషయంపై స్పష్టంగా నేను కూలంకషంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే అది రాజకీయ పరిణామం సంబంధించిన రాజకీయ నాయకులు మాట్లాడే అంశాలు కాబట్టి ఎప్పుడు కూడాను రాజధాని లేదా జిల్లా అనేది పాలకులుగా ప్రజలకు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇంటలెక్చువల్గా ఆలోచించుకుంటే కనుక ఈరోజు భౌగోళికంగా జనాభా ప్రాతిపదికను చూసుకున్నది కూడా పలాస జిల్లా ఇచ్చేందుకు అనువైనటువంటి పరిస్థితి, చాలా అనుకూలమైన అవస్థ. ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, అలాగే జలతాలగా అంటే సముద్రం ఇది ఉంది కాబట్టి అన్ని రకాల రోడ్ కనెక్టివిటీ పలాస చూస్తే మిగతా శ్రీకాకుళం జిల్లా కంటే, శ్రీకాకుళం ఉన్న హెడ్ క్వార్టర్ కంటే పలాస రోడ్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని జిల్లాగా ప్రకటిస్తే మా వంతు సహకారాన్ని ప్రభుత్వాలకి అట్లాగే ప్రజలకు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక పలాస జిల్లా కావాలనే నినాదం ఈరోజు పురుడు పోసుకుంది. ఇది మీరు ఆశయ సాధనకు దోహదపడేందుకు ఒక పిలుపుతో ఇంతమందికి వచ్చినటువంటి మేధావులే ఒక సమితిలో అవుతారంటే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చిట్ట చివరనున్న శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతం పలాస చాలా వెనుకబాటుకు గురైంది. కానీ ఈరోజు జిల్లాని చేసినట్లయితే పలాస కేంద్రంగా 200 జీడి ఫ్యాక్టరీలు ఉన్నాయి. వేలాది మంది కార్మికులు ఈరోజు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పలాస కేంద్రంగా జిల్లా ఏర్పడితే ప్రధానంగా ఈ ప్రాంతానికి విద్యపరంగా మేలు జరుగుతుంది. ఎట్లా అంటే ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉండే పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంగా ఇది ఏర్పడిన వెంటనే ఇక్కడ ఒక యూనివర్సిటీ అనేది ఏర్పడుతుంది. యూనివర్సిటీ ఏర్పడినప్పుడు ఇచ్చాపురం నుండి ఈరోజు పలాస వరకు లేదా టెక్కలి, పాతపట్నం ప్రాంతాలకి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ విద్యార్థులకు కానీ, మైదాన ప్రాంతంలో విద్యార్థులకు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులంతా కూడా వెనుకబడినటువంటి వర్గాలు, వీళ్ళందరికీ కూడా ఒక సరైనటువంటి ప్రదేశంగా ఇది ఉంటుంది. కాబట్టి విద్యపరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక రోడ్డు ప్రమాదం జరిగితే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిమ్స్కి రిఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే జిల్లా ఏర్పడితే ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఏర్పడినప్పుడు ఇక్కడే తక్కువ సమయంలో ట్రీట్మెంట్ అందినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడో ఒరిస్సా బోర్డర్లో ఇచ్చాపురంలో ఒక రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు అక్కడ నుండి సుమారు 170-180 కిలోమీటర్లు ట్రావెలింగ్ చేయడానికే టైం పడుతుంది. ఇక్కడికి ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే ఇచ్చాపురం ఉంది. అత్యంత వేగంగా ట్రీట్మెంట్ అందే అవకాశం కూడా ఉంది. పరిణామాలన్నీ కూడాను పలాస జిల్లా ఇచ్చేందుకు దోహదపడుతుంది అనుకుంటున్నారా? ఏలిన వారికి మీరు ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్ చేరుతుందంటున్నారా? ఖచ్చితంగా చేరుతుందని మేము భావిస్తూ ఉన్నాం. మేము త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. విద్యార్థుల్లోకి, మేధావుల్లోకి ఇప్పటికే అతి తక్కువ సమయంలో ఇక్కడికి లాయర్లు, డాక్టర్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అనేక వర్గాల నుండి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా భవిష్యత్తులో విద్యార్థుల్ని, యువకుల్ని, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగంతో సహా కూలీలను సైతం చైతన్యవంతులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. పలాస జిల్లా రావాలన్నటువంటి ఆకాంక్షతో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ తొలి సమావేశం ఉందో సమావేశానికి మాత్రం విజ్ఞులు, అదేవిధంగా విజ్ఞావంతులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా చూస్తే కనుక ఈ ప్రాంతం ప్రజలందరూ కూడాను ఈరోజు తమ అభిప్రాయాలు చెప్పారు. చూస్తే పలాస జిల్లా ఇస్తామని ప్రకటించినట్టు కూటమి ప్రభుత్వం ఎందుకు యూటర్న్ తీసుకుంది? ఇది వారు ఇచ్చినటువంటి ప్రశ్న. వారికి తలెత్తినటువంటి ఈ ప్రశ్నకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే స్వచ్ఛందంగా ఏదైతే ప్రకటించిన పలాస జిల్లా ఇవ్వాలి, లేదనుకుంటే మాత్రం ఈ వెనకబాటుతనానికి గురైనటువంటి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మాత్రం జనమే రోడ్డెక్కి జిల్లాగా ప్రకటించుకునేటువంటి ఒక ఉద్యమం పురుడు పూసుకునేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం వారు ముందులో ప్రకటించినటువంటి ఈ పలాస జిల్లాను ఇస్తారా, లేకపోతే ఈ ప్రాంతంలో ప్రజల్లో బలంగా నానుకుపోయినటువంటి ఈ పరిణామాలు మాత్రం ఈరోజు రోడ్లు ఎక్కిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.